తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కేటాయింపు తిరిగి ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెల 15 నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను కేటాయించనున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని కోరింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను కేటాయించనున్నట్టు తెలిపారు.